బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంది మంగర్ బస్తీకి చెందిన గ్యాంగ్. దీంతో వీరి మూవ్మెంట్స్ పై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. హుమాయూన్ నగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో లక్ష్మణ్ రాథోడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడన్నారు. గ్యాంగ్లోని మిగతా సభ్యుల వివరాలను కూడా చెప్పాడని తెలిపారు పోలీసులు. నల్గొండ జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి ఫిర్యాదుతో ఈ మంగర్ బస్తీ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మోహన్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నానికి బస్సులో వెళ్తుంటే బంగారు చైన్ లాకెట్ దొంగలించారు. దీంతో హుమాయూన్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మోహన్ రెడ్డి. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు లక్ష్మణ్ రాథోడ్ అనే అనుమానితుడిని విజయనగర్ కాలనీలో పట్టుకున్నారు. నిన్న అనగా 27వ తారీఖు కంప్లైనెంట్ ముమ్మిడి మోహన్ రెడ్డి ఇతను కొండమల్లపల్లి నల్గొండ జిల్లా నుండి బస్సులో వస్తాడు హైదరాబాద్. ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నంకు సిటీ బస్సులో వస్తారు. సిటీ బస్సులో ఇక్కడ మెహదీపట్నం బస్ స్టాండ్ దిగిన తర్వాత అతను చూసుకుంటే అతని మెడలో ఉన్న చైను అదేవిధంగా లాకెట్ రెండు మిస్ అవుతాయి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మా క్రైమ్ టీం రంగంలోకి దిగి కొన్ని సీసీ ఫుటేజెస్ తర్వాత మిగతా ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. లక్ష్మణ్ రాథోడ్ ను విచారించారు పోలీసులు. దీంతో నేరాన్ని అంగీకరించడంతో పాటు మిగతా ఇద్దరు గ్యాంగ్ లో ఉన్నట్లు తెలిపాడు లక్ష్మణ్. వీరిపై ఇదివరకే 4 దొంగతనాల కేసులున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇంకా ఈ గ్యాంగ్ పై ఏమైనా కేసులున్నాయని పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్. ఇద్దరు అబ్స్టాండింగ్ లో ఉన్నారు, షమీర్ అదేవిధంగా అక్రమ్. వీళ్ళను కూడా మేము తొందరలో పట్టుకుంటాం. ఇప్పటి వరకు మేము 3 చైన్లు 31 గ్రామ్స్ తర్వాత 4 అఫెన్సులు అన్నీ కూడా మనకు హుమాయూన్ నగర్ పిఎస్ లిమిట్స్లో జరిగినవే ఉన్నాయి. మిగతా ఇద్దరిని పట్టుకున్న తర్వాత ఇంకా కొంత రికవరీ కూడా ఉండొచ్చు. ఇంకా కొన్ని కేసెస్ కూడా కన్ఫెస్ చేయొచ్చు. నిందితుల నుంచి 3.5 తులాల 3 బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి గ్యాంగ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.